హలో! హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే చూరోస్ అండి. సమ్మర్ వచ్చేసింది కదా! పిల్లలకైతే వెరైటీ స్నాక్స్ ఇలా చేసి పెట్టండి. మనం కేసెఫ్‌కి వెళ్ళే టైం లేనప్పుడు ఇలా చేయండి. చాలా సింపుల్ అండి. నేను ఇక్కడ 1 ½ కప్పు వాటర్ తీసుకుంటున్నాను. ఇందులోనే 100 గ్రామ్స్ దాకా బటర్ వేసుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే వెనిల్లా ఎసెన్స్ వేసుకోవాలి. నేను 3 టేబుల్ స్పూన్ దాకా షుగర్ వేసుకుంటున్నాను. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. నేను బటర్ అనేది ఇంట్లోనే చేశాను కాబట్టి అన్సాల్టెడ్ కాబట్టి కొద్దిగా సాల్టెడ్ వేసుకున్నాను. మీ దగ్గర సాల్టెడ్ ఉంటే సాల్ట్ వేసుకోనవసరం లేదు. ఇలా మసులుతున్నప్పుడు ఇందులో 1 ½ కప్పు దాకా మైదా వేసుకోవాలి. చూడండి ఇలా 1 ½ కప్పు మైదా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి మనం ఎంత బాగా కలుపుకుంటే అంత కలుస్తుంది. ఇప్పుడైతే ఇలా కలిసిపోయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని వేడిగా ఉన్నప్పుడే బాగా కలుపుకోవాలండి కలిసేలాగా. ఇప్పుడు ఇందులోనే 3 ఎగ్స్ కొట్టి వేసుకోవాలి. వేడిగా ఉండాలండి ఇదనేది. వేడిగా ఉన్నప్పుడే మనం ఎగ్స్ కొట్టి బాగా కలుపుకోవాలి గోరువెచ్చగా ఉన్నప్పుడు. నేనైతే ఇక్కడ 3 ఎగ్స్ వేశాను. ఇలా బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఎగ్ అనేది పట్టట్లేదు అని అనుకోవద్దు. మనం కలుపుకుంటే అదే ఇంకిపోతుందండి. వేడి పైన ఉన్నప్పుడే బాగా కలుపుకోవాలి. చూడండి ఎంత చక్కగా కలిసిపోయిందో. ఈ విధంగానైతే మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్నైతే పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని ఇందులో 1/3 కప్పు షుగర్ వేసుకోవాలి. షుగర్ పౌడరు. ఇప్పుడు ఇందులోనే దాల్చిన చెక్క పొడి వేసుకొని బాగా కలుపుకోవాలండి దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా మురుకులది. ఇప్పుడు ఈ మురుకుల దానికి ఆయిల్ లేదా బటర్ గాని అప్లై చేసి పెట్టుకోవాలి. ఇందులో మనం కలిపి పెట్టుకున్న పిండి అనేది ఇలా మొత్తం వేసేసుకోవాలి ఇందులో. నేను చూపిస్తున్నాను కదా! ఈ విధంగానైతే మొత్తం పెట్టుకోవాలి. మనం ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. కేఫ్ స్టైల్‌లో చేసేసుకోవచ్చు. చూడండి నేను ఇక్కడ దీన్ని ఇలా వేస్తున్నాను. కట్ చేసుకోవాలండి. మనకి ఏ సైజ్ ఎంత పొడవు కావాలో అంత పొడవులో కట్ చేసుకోవాలి. ఇలా ఒక 4, 5 వేసుకోవాలండి. ఆయిల్ అనేది ఎక్కువ తీసుకోకూడదు. కొద్దిగే వేసుకోవాలి. ఎందుకనంటే మనం ఆయిల్ మళ్ళీ వాడలేం కదా! అందుకని కొద్దిగే తీసుకొని వేసుకోవాలి. ఏ కర్రీలో వాడలేం కాబట్టి ఇలా కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడు చూడండి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. కలర్ అనేది బాగా చేంజ్ అవుతూ ఉంది. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. నా వీడియోస్ గనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ గంటనైతే కంపల్సరీ నొక్కండి. చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్‌లో. ఒకసారి వెళ్ళి చూడండి. ఈ కలర్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి మొత్తము. ఇలా చక్కగా చేసుకోవాలండి. అంతే అండి. దీన్ని చాక్లెట్ సిరప్‌లో నంచుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం బయట కేఎఫ్స్‌కి వెళ్ళి తినాలంటే చాలా ఖర్చవుతుంది కదా! అదే ఇంట్లో మనం అక్కడే పెట్టిన మనీతోనే ఇంట్లో ఒక 3, 4 మెంబర్స్ అయితే తినొచ్చు. ఇప్పుడు ఇలా చేసుకోవడం ఇబ్బంది అని అనిపిస్తే ముందుగానే ఇలా మనం ఏ సైజు కావాలనో ఆ సైజులో ఇలా చేసి పెట్టుకోవాలి. ఒక ప్లేట్‌కి ఆయిల్ రాసి. ఇప్పుడు చూడండి ఎంత చక్కగా ఆయిల్‌లో వేసుకుంటే ఇలా అయినా సింపుల్‌గా వేసేసుకోవచ్చండి. ఇలా మొత్తం కాకుండా ఒక 5, 6 వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మొత్తం కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టి చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టుకున్నామంటే పైన కలర్ వచ్చేస్తాయి గానీ లోపల వేగవు. ఇలా మొత్తం ఫ్రై చేసుకొని ఒక ప్లేట్‌లోకి అయితే తీసేసుకోవాలి వీటన్నిటిని. ఇప్పుడు మనం ముందుగానే కలిపి పెట్టుకున్నాం కదా షుగర్, అందులో ఇవన్నీ వేసుకుంటూ మొత్తం కలుపుకోవాలి. టాయ్ చేసుకోవాలి వీటన్నిటిని ఇక్కడ చూపిస్తున్న విధంగా. మన ఛానల్‌లో కిడ్స్ కోసం అయితే చాలా వెరైటీ ఫుడ్ అయితే ఉంది. చూడండి వెళ్ళి ఒకసారి. ఈ సమ్మర్‌లో చాలా వెరైటీ స్నాక్స్ ఐటెమ్స్ అయితే పిల్లల కోసం పెడుతూ ఉంటాను. చూసారుగా ఎంత చక్కగా వచ్చాయో. నా వీడియో గనుక నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కి అయితే షేర్ చేయండి. నాకు సపోర్ట్ ఇయ్యండి. సపోర్ట్ ఇస్తే ఇలాంటి వీడియోస్ ఎన్నో పెడుతూ ఉంటాను. నా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ గంట నొక్కండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ కలుద్దాం.